హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రజనీ. సమ్మర్ స్పెషల్ అప్పడాలు మనం కూడా చేద్దామా? చూడండి ఒకసారి. ముందుగా 2 గ్లాస్ ఆఫ్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇవాళ బియ్యం పిండి అప్పడాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. 2 గ్లాసుల పిండి తీసుకుంటున్నానండి నేను. ఒక బౌల్లో వేసుకోవాలి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్తోనే చేయాలండి, లేదంటే దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ తక్కువైపోయి సరిగా కుదరవు. చూడండి ఒకసారి. 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకొని వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి విస్కర్తో. చూడండి, నీట్గా కలుపుకోవాలి. లమ్స్ అనేవి అసలే ఉండకూడదు. ఒకటే డైరెక్షన్లో కనుక కలుపుకున్నట్టయితే లమ్స్ అనేవి రావు. చూడండి, అలా మెల్లమెల్లగా వాటర్ వేసుకుంటూ ఎంత అవసరమైతే వాటర్ని అంత వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా కలుపుకోండి. కొంచెం టైం పడుతుంది, కానీ ఉండలు మాత్రం ఉండకుండా కలుపుకోండి ఒకసారి. మరి ఇంత హార్డ్గా కాకుండా లూజ్గానే కలుపుకోవాలి పిండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల పిండి తీసుకున్నాం కదండి మనం. 1 గ్లాస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి వాటర్ని మరిగించి ఈ కలిపి పెట్టుకున్న పిండిని దాంట్లో వేసుకోవాలండి. చూడండి, పిండిని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టిపోతుందండి. చూడండి, ఈ రకంగా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి గ్యాస్ అనేది. హై ఫ్లేమ్లో ఉంచామంటే తొందరగా ఉండలు కట్టిపోతుందండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. వాటర్ అనేటి కన్సిస్టెన్సీని చూసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 1 గ్లాస్ పిండికి 5 గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి. చూడండి, కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు మాత్రం కొట్టనివ్వద్దండి. మంచిగా ఉడికిపోతుంది మన బ్యాటర్. చూడండి ఒకసారి, నీట్గా కలుపుతుంది. నెక్స్ట్ హాఫ్ ఉడికాక జీలకర్ర, ఓమ, ఉప్పు, తినే సోడా, వంట సోడా అంటారు కదా, ఆ సోడా వేసుకున్నాను. గుప్పెడని నువ్వులు వేసుకున్నానండి. చూడండి ఒకసారి. ఈ మిక్స్చర్ని మొత్తం మంచిగా ఉడకనివ్వాలి. 10 to 15 మినిట్స్ పడుతుంది. కలుపుకుంటూనే ఉండాలి, స్టాప్ చేయొద్దు. ఒకసారి స్టాప్ చేసామంటే కింద నుండి అడుగంటిపోతుందండి. స్టాప్ అస్సలు చేయకూడదు, కంటిన్యూస్గా కలపాలి. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బ్యాటర్. ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు. మరి థిక్గా కాకుండా పల్చగా కాకుండా ఈ మీడియం కన్సిస్టెన్సీలో వస్తే చాలు. చూడండి, పైన డాబా పైన కవర్ లేదా బెడ్షీట్ ఏదైనా యూజ్ చేయొచ్చు, మీ ఆప్షన్ అండి. నేను మాత్రం కవర్ మీద వేసుకుంటున్నాను. ముందుగా కవర్ని నీట్గా పరుచుకొని 1 స్పూన్ అంతా బ్యాటర్ను వేసి ఈ రకంగా థిక్గానే ఉండాలండి. మరి పల్చగా స్ప్రెడ్ చేశారనుకోండి రావు. కవర్ నుండి విడిదీయడానికి చాలా కష్టం అవుతుంది. కొంచెం థిక్గా ఉంటేనే మంచిగా పొంగుతాయండి పాపడ్ అనేది. చూడండి ఒకసారి, అప్పడాలు ఈ రకంగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వితిన్ 10 to 15 మినిట్స్లో పూర్తిగా వేయడం అయిపోతుంది. అంత టైం ఏం పట్టదు. చూడండి, ఒక 2 డేస్ మాత్రం మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి. చూడండి, ఈ రకంగా అన్ని అప్పడాలు కూడా వేసుకోండి. 2 డేస్ కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత మనకు కావాల్సిన అప్పడాలు అనేటివి రెడీ అయ్యాయి. చూడండి, నాకు 1 కవర్ పూర్తిగా ఇంకో కవర్ మీద సగం వరకు పట్టినండి. చూడండి, పూర్తిగా 2 డేస్ ఎండాక ఈ రకంగా తయారవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. చూడండి ఒకసారి, వేయించుకున్నాను నేను. ఈ రకంగా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉండే బియ్యం పిండి అప్పడాలు రెడీ అయిపోయినట్టే అండి. ఒకసారి చేసుకునండి, బాగుంటాయండి. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఇష్టంగా తింటారు.
సాంబార్ రైస్లోకి వగరే చాలా బాగుంటుంది. చూడండి సౌండ్ ఎలా వస్తుందో.